ఇక పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో పరువు హత్య కలకలం రేపుతోంది. తన కూతుర్ని ప్రేమించాడన్న కోపంతో యువతి తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. సాయి కుమార్ అనే వ్యక్తిని అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. రాత్రి 10 గంటల సమయంలో స్నేహితులతో కూర్చొని పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న క్రమంలో సాయి కుమార్ పై ఒక్కసారిగా యువతి తండ్రి గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సాయి కుమార్ పుట్టినరోజు నాడే ఈ ఘటన చోటు చేసుకోవడంతో తీరని విషాదం నెలకొంది. కుట్రలో భాగంగానే తమ కొడుకుని చంపారని సాయి కుమార్ తండ్రి ఆరోపిస్తున్నారు. గతంలోనూ సాయి కుమార్ పై 2 సార్లు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య జరిగింది. కులాలు వేరు కావడంతో అబ్బాయిని అత్యంత దారుణంగా చంపారు. అంటే గతంలో కూడా అబ్బాయి పైన 2 సార్లు దాడి జరిగింది. అయితే అప్పుడు పోలీసులు పట్టించుకుంటే తన కొడుకు బతికేవాడంటూ తండ్రి ఆవేదన చెందుతున్నాను. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. ప్రస్తుతం నాతోని ప్రత్యక్ష సాక్షి అఖిల్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. అంటే అఖిల్, ఏం జరిగింది? అప్పటికి బర్త్డే వేడుకలు నిర్వహించుకుంటున్నారా? సెలబ్రేషన్ అయిపోయింది. మేము అక్కడ కూర్చున్నాక ఒక బైక్ మీద ఒక పర్సన్ వచ్చి ఆ బైక్ సైడ్కి స్టాండ్ వేసిండు. ఆ గుడ్డలతోని సాయి కుమార్ని ఇట్లా వేసిండు మెడ మీద వేసినాక సాయి కుమార్ భయపడి ఉరికిండు. కొంచెం 200 మీటర్ ఉరికిండు. అక్కడికి ఉరికినాక మేము ఆయన ఉరికితే మేము వెళ్ళేసరికి ఆయనను అక్కడ బొడ్రాయి అని ఉంటుంది ముప్పిరితోట విలేజ్లో, అక్కడ కింద వండేసి నరుకుతున్నాను. అడ్డుకునే ప్రయత్నం చేశారా? ఎంతమంది ఉన్నారు అప్పుడు? నేను ఒక్కడిని, ఇంకో అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. అంటే అప్పటికి బర్త్డే వేడుకలు అన్ని పూర్తయ్యాయా? పూర్తయినాయి. ఎంతమంది వచ్చారు బైక్ పైన? ఒక్కరే వచ్చింది. అంటే డైరెక్ట్ అటాక్ చేశాడు. మా సైడ్కి స్టాండ్ వేసిండు. డైరెక్ట్ వచ్చి సాయి కుమార్ చూసిండు, వేసిండు. స్పాట్లో చనిపోయారా లేకపోతే హాస్పిటల్ తీసుకుంటారా? అంటే మధ్యలో హాస్పిటల్ తీసుకొస్తుంటే చనిపోయాడు. అక్కడి నుంచి పరారయ్యారా? నాకు నేను పోయి ఇట్లా దొబ్బేసినాక నా చేతిలో గొడ్డలు పెట్టి పరారైపోయాడు. అతనే చంపాడు. అమ్మాయి వాళ్ళ తండ్రి చంపాడు. అమ్మాయి వాళ్ళ ఫాదర్. సో మొత్తానికి మనకు ఇక్కడ సాయి కుమార్ సంబంధించిన తండ్రి ఉన్నాడు పరశురాములు. అతనితో కూడా ఒకసారి మాట్లాడు. అంటే పరశురామ్ గారు, గతంలో మీ కొడుకు పైన 2 సార్లు అటాక్ జరిగింది. మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు పట్టించుకుంటే ఈరోజు మీ కొడుకు బతికి బయటపడేవాడా? సార్, నా కొడుకు నేను 2 సార్లు దాడి చేసిన, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సార్. ఎస్ఐ గారు ఎటువంటి హెవీ గ్రీవియస్ వచ్చిన మెడికల్ రిపోర్ట్ కూడా ఇచ్చాను సార్. నా కొడుకు మీద కుట్ర జరుగుతుందన్న కూడా ఎస్ఐ గారు పట్టించుకోలేదు సార్. మరియు నిన్న బర్త్డే వేడుకల టైంలో మా తమ్ముడి దగ్గర వేడుకలు చేసుకుంటుంటే అయితే ఇంకొకటి సార్, ఫస్ట్ అమ్మాయిను అబ్బాయి ఇద్దరు కలిసి కేక్ కట్ చేసుకున్నారు సార్. ఆల్రెడీ వాళ్ళ అమ్మకు తెలుసు, వాళ్ళ డాడీ తెలుసు, ఆ ప్రేమ అలా యాక్సెప్ట్ చేసేది సార్. తర్వాత వచ్చేసి నిన్న 1 గంట ప్రాంతంలో పెద్దపల్లిలో సుల్తానాబాద్ నుంచి సుల్తానాబాద్లో బండి పెట్టి వాళ్ళు కరీంనగర్లో కేక్ కట్ చేసుకొని మళ్ళీ అమ్మాయిని హాస్టల్లో దించింది సార్. అప్పటి నుండి హత్యకు ఈ 5-6 నెలల నుంచి ప్రణాళిక ఉంది సార్. నిన్న రంగపూర్ అని ఈ అమ్మాయి వాళ్ళ మేనమామ, ఇంకా మా విలేజ్లో ఇంకొక 2 ఉన్నారు సార్. వీళ్ళంతా ఒక 5-6 నెలల నుండి కుట్ర పన్ని నా కొడుకును ఇట్లా దారుణంగా హత్య చేశారు సార్. కులాలు వేరు కావడంతోనే అత్యంత దారుణంగా సాయి కుమార్ను చంపారు. అయితే ఖచ్చితంగా ఎవరైతే చంపారో వారు కూడా మరణశిక్ష పడాలంటూ కూడా సాయి కుమార్ తండ్రి కందిరిమునుగా పిలిపిస్తున్నారు. వెంటనే పోలీసుని నిందితుని పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 సుల్తానాబాద్.